హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు చే వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి. అదే అండి ఆలు మటర్ పన్నీర్ రెసిపీ అనమాట. మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ పన్నీరు, ఆలు అండ్ బఠానీ ఉంటే సరిపోతుంది. ఈ కర్రీ దేనిలోకైనా టేస్టీగా ఉంటుందండి. బగారా రైస్, పరోటా, చపాతీ, నాన్స్ దేనిలోకైనా బాగుంటుంది. ఆలు పన్నీర్ మటర్ రెసిపీ ఎలా చేయాలో, దానికి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూసేద్దామండి. నేనైతే పన్నీర్ని, ఆలూని కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఈ షేప్లో పన్నీర్ అండ్ ఆలు కట్ చేసుకోవడం వల్ల మనకు స్ప్లిట్ అవ్వకుండా ఉంటుందన్నమాట పన్నీరు. ఇప్పుడు ముందుగా పన్నీర్ని కొంచెం టర్మరిక్ వేసేసుకొని కలిపేసి పక్కకు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఆలు కూడా కొంచెం పసుపు వేసేసుకొని కలిపేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ఇవి పసుపు కలిపి పెట్టుకున్నాం కదా, ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనము దీన్ని ఫ్రై చేసుకుందాం అనమాట. పన్నీర్ అండ్ ఆలుని ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మీరు గీతో కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి. పన్నీర్ అండ్ ఆలుని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. పన్నీర్ని ప్లేట్లో వేసేసుకోండి. పన్నీర్ అంతా చూడండి ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది అనమాట పన్నీరు. నెక్స్ట్ వచ్చేసి ఆలు కూడా ఫ్రై చేసుకోండి. ఒక 60 to 70% కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం కర్రీలో వేసి మళ్ళీ కుక్ చేస్తాం కాబట్టి 70% కుక్ అయితే సరిపోతుంది. ఫ్రై చేసేసుకొని ప్లేట్లో వేసేసుకోండి ఆలుని. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కర్రీకి మసాలా పేస్ట్ తయారు చేసేసుకుందామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామండి. మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ 2 మీడియం సైజ్ టమాటోస్ మిక్సీ వేసేసుకోండి. అండ్ స్పైసెస్ వచ్చేసి కొంచెం చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు అండ్ కొంచెం జావిత్రి ఉంటే వేసుకోండి. మిక్సీ పట్టేసుకొని ఫైన్ పేస్ట్గా పట్టేసుకోండి. మసాలా పేస్ట్ తయారు చేసుకోవడం ద్వారా మనకు కర్రీ అనేది కొంచెం థిక్నెస్గా వస్తుందన్నమాట. చూడండి ఇలా ఫైన్ పేస్ట్గా పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనము ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసేసుకొని అండ్ కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసేసుకోండి. అండ్ ఇప్పుడు మనము మిక్స్ పట్టేసుకున్నాం కదండి, ఫైన్ పేస్ట్గా మసాలా అంతా వేసేసుకొని ఒక 1 minute లో ఫ్లేమ్లో ఆయిల్ బయటకు వచ్చే వరకు కుక్ చేసుకోండి. కంటిన్యూస్గా కలుపుతూ కుక్ చేసేసుకోండి లో టు హై ఫ్లేమ్లో. చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆఫ్ పసుపు, కొంచెం కరివేపాకు, 2 నుంచి 3 కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ వేసేసుకోండి, కలిపేసుకోండి. ఇప్పుడు మనము బీట్ చేసుకోవాలండి. కర్డ్ని బీట్ చేసుకోవడం వల్ల మనకు కర్రీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ వేసేసుకొని బాగా బీట్ చేసేసుకొని చూడండి ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం బీట్ చేసేసుకున్న కర్డ్ని మసాలాలో వేసేసుకొని బాగా కలిపేయండి. ఆ పెరుగులో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు చక్కగా లో టు హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. ఇప్పుడు 10 minutes నానబెట్టుకున్న బఠానీ అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియండర్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసేసుకొని చక్కగా మసాలాస్ అన్నీ ఈవెన్గా కలిపేయండి. ఇప్పుడు 1 glass ఆఫ్ వాటర్ వేసేసుకొని గ్రేవీ దగ్గరయ్యే వరకు కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో. ఈ పన్నీర్లో మనకు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి, హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆలు అండ్ పన్నీర్ని వేసేసుకొని కుక్ చేసుకోండి ఒక 2 minutes లో ఫ్లేమ్లో. పన్నీర్ ఆల్రెడీ స్మూత్గా ఉంటుంది కాబట్టి, సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇంకా ఆలు 60 to 70% మనం ఫ్రై చేసుకున్నాం. ఇంకా రిమైనింగ్ 20% కుక్ చేసుకుంటే సరిపోతుందండి. కుక్ అయ్యాక లాస్ట్కి కొంచెం కసూరి మేతి అండ్ తరిగిన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈజీ అండ్ టేస్టీ ఆలు పన్నీర్ మటర్ రెసిపీ రెడీ అయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కూడా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.